హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మెహందీ ఎస్టేట్ హెచ్బి. సో ఈ వీడియోలో నేను 2 లాంగ్వేజెస్లో చెప్తాను. ఒకటి తెలుగు, ಇನ್ನೊಂದು ಕನ್ನಡ. సో 2 లాంగ్వేజెస్ ಅಲ್ಲಿ సైమల్టేనియస్ ఆಗಿ ఈ వీడియోలో నాకు ఒక ఆర్డర్ వచ్చింది. ఆ ఆర్డర్ని నేను ఎలా ప్యాక్ చేస్తాను అనేది చూపిస్తాను. ఆర్డర్ ఏంటి అంటే 50 ట్రాన్స్పరెంట్ రోల్డ్ కోన్స్, 50 ఫ్రోజన్ రోల్డ్ కోన్స్. ಸೊ ಅವన్నీ ಎಟ್లా ಪ್ಯಾಕ್ చేస్తాను, ಎಟ್లా ಕಟ್ಟಿಂಗ್ చేస్తాను ಅದಂతా ಕೂಡ మీకు చూపిస్తాను. ಈ ವಿಡಿಯೋಲಿ ನನಗೆ ಬಂದಿರೋ ಒಂದು ಆರ್ಡರ್ನ ಹೇಗೆ ಪ್ಯಾಕ್ ಮಾಡ್ತೀನಿ ಅನ್ನೋದು ತೋರಿಸ್ತೀನಿ. ಸೊ ಕಸ್ಟಮರ್ ನನಗೆ 50 ಟ್ರಾನ್ಸ್ಪರೆಂಟ್ ರೋಲ್ಡ್ ಕೋನ್ಸ್, 50 ಫ್ರೋಜನ್ ರೋಲ್ಡ್ ಕೋನ್ಸ್ ಆರ್ಡರ್ ಮಾಡಿದ್ದಾರೆ. ಸೊ ಅದೆಲ್ಲ ಹೇಗೆ ಪ್ಯಾಕ್ ಮಾಡ್ತೀನಿ ಅದೆಲ್ಲನೂ ನಿಮಗೆ ಕ್ಲಿಯರಾಗಿ ತೋರಿಸ್ತೀನಿ. ಇಷ್ಟವರೆಗೆ ಕೂಡ ಸ್ಕಿಪ್ చేయకుండా చూడండి. ಇದರಲ್ಲಿ ಇನ್ಫಾರ್ಮೇಷನ್ ಕೊಡ್ತೀನಿ, ಹೇಗೆ ಕಟ್ ಮಾಡೋದು, ರೋಲ್ಡ್ ಕೋನ್ಸ್ ಹೇಗೆ ಮಾಡೋದು ಅಂತಲೂ. వితౌట్ మేకింగ్ ఎనీ ఫర్దర్ డిలే లెట్స్ గెట్ దిస్ వీడియో స్టార్టెడ్. 50 రోల్డ్ కోన్స్ కాబట్టి ఒక్కొక్క ಶೀಟ್ తీసుకుందాం ಅನ್ಕೊಂಡಾನು. ಒಕ್కొక్క ಪ್ರಿಂಟ್లో ಒಂದೊಂದು ಶೀಟ್ ತೊಗೊಂಡು ಪ್ರೀ ಕಟ್ಸ್ ಮಾಡೋಣ ಅಂತ ಅಂದ್ಕೊಂಡಿದ್ದೆ. ಇದು ನಾನು ಯೂಸ್ ಮಾಡೋ ಪ್ರೀ ಕಟ್ಸ್ ಮಾಡೋಕ್ಕೆ ಈ ಬ್ಲೇಡ್, ಈ ಕಟ್ಟರ್ ಯೂಸ್ ಮಾಡ್ತೀನಿ. ಹಾಗೆ ಇಲ್ಲಿ ಇದು ಬೇರೆ ಆರ್ಡರ್, ಇದು ಬೇರೆ ಕಸ್ಟಮರ್ದು. ಸೊ ಮೆಟಾಲಿಕ್ ಪ್ರೀ ಕಟ್ಸ್ ಆರ್ಡರ್ ಮಾಡಿದ್ರು, ಸೊ ಅದು ಬೇರೆ. ಆ್ಯಂಡ್ ಈ ಪ್ರೀ ಕಟ್ಸ್ ಎಲ್ಲನೂ ಈ ಪೇಪರಲ್ಲಿ, ಈ ಜಿಪ್ ಲಾಕ್ ಕವರ್ಸಲ್ಲಿ ಹಾಕೊಳ್ಳೋಣ ಅಂತೇಳಿ ಈ ಒಂದು 2 ತೊಗೊಂಡಿದ್ದೆ. ಆಮೇಲೆ ಇದು సెల్లో టేప్ డిస్పెన్సర్, ಇದರಲ್ಲೆಲ್ಲ రోల్డ్ కోన్స్ ಹಾಕೊಳ್ಳೋಣ ಅಂತೇಳಿ. నెక్స్ట్ ఒక 0.38 mm పిన్ ఎప్పుడు కూడా ఇక్కడ జిప్ కవర్లో పెట్టేసి ఒక పిన్ పెట్టి ఉంచుతాం. ఈజీ అవుతుంది రోల్డ్ కోన్స్ చేయడానికి. ఫ్రోజన్ రోల్డ్ కోన్స్కి ಇದೊಂದು 5 ప్రింట్స్ ತೊಗೊಂಡಿದ್ದೆ. ఓకే, సో నౌ ఫస్ట్ ట్రాన్స్పరెంట్ రోల్డ్ కోన్స్ని ప్రీ కట్స్గా చేద్దాం. సో ఫస్ట్ ప్రింట్లో నుంచి ఒక్కొక్క షీట్ తీసి సైడ్కి పెట్టుకుంటే మనకు కొంచెం ఈజీగా అవుతుంది కదా. ఓకే, ఎందుకు ఒక్కొక్క షీట్ అంటున్నానంటే 50 ప్రీ కట్సే కాబట్టి ఒక్కొక్క షీట్ సరిపోతుంది. ఒక షీట్లో మనకి 16 అట్లా వస్తాయి. 16 ಒಂದು ಶೀಟಲ್ಲಿ 16 ಪ್ರೀ ಕಟ್ಸ್ ವರೆಗೂ ಬರುತ್ತೆ. ಓಕೆ, ಸೊ ಒಂದೇ ಪ್ರಿಂಟ್ ಆದರೆ 50 ಕೋನ್ಸ್ ಸೇಮ್ ಪ್ರಿಂಟ್ ಆಗುತ್ತಲ್ಲ. ಸೊ ಅದಕ್ಕೆ 5 ಡಿಫ್ರೆಂಟ್ ಪ್ರಿಂಟ್ಸ್ ಕೊಡ್ತಾ ಇದ್ದೀನಿ. ఓకే, ప్రింట్ 50 కోన్స్ అయితే అన్నీ సేమ్ బోరింగ్ అనిపిస్తాయి కదా. సో అందుకని ఒక్కొక్క ప్రింట్లో ఒక్కొక్క ಶೀಟ್ ಇస్తున్నాను. ಮೋಸ್ಟ್ಲಿ ಆರ್ಡರ್ ಬಂದ ಮೇಲೇ ನಾನು ಪ್ರೀ ಕಟ್ಸ್ ಆದರೂ ರೋಲ್ಡ್ ಕೋನ್ಸ್ ಆದರೂ ಮಾಡ್ತೇನೆ. ಓಕೆ, ಯಾಕಂದರೆ ಒಬ್ರೊಬ್ಬರು ಸೆಲೆಕ್ಟ್ ಮಾಡ್ಕೊತಾರಲ್ಲ, ಪ್ರಿಂಟ್ ಆದರೂ ಕಲರ್ ಆದರೂ ಸೆಲೆಕ್ಟ್ ಮಾಡ್ಕೊತಾರೆ. ಸೊ ಆವಾಗ ನಮಗೆ ವೇಸ್ಟ್ ಆಗುತ್ತೆ ಮುಂಚೆನೇ ಎಲ್ಲ ಪ್ರಿಪೇರ್ ಮಾಡಿದರೆ. ಸೊ ಅದಕ್ಕೆ ಒಬ್ಬರು ಮತ್ತು ರೋಲ್ಡ್ ಕೋನ್ಸು ಬಿಗ್ ಸೈಜ್ ಬೇಕು ಅಂತಾರೆ, ಪೆನ್ಸಿಲ್ ಕೋನ್ ಬೇಕು ಅಂತಾರೆ. ಸೊ ಅದಕ್ಕೆ ನಾನು ಅವರು ಆರ್ಡರ್ ಬಂದ ಮೇಲೆ ಆವಾಗ ಈ ಪ್ರೀ కట్స్ ఆದರೂ రోల్డ్ కోన్స్ ఆದರೂ ಮಾಡಿಕೊಡ್ತೀನಿ. సో ఇప్పుడు ఒక్కొక్క షీట్ కూడా అన్ని సైడ్కి పెట్టుకొని ప్రీ కట్స్ చేసుకుందాం. ఓకే, అన్ని షీట్స్ ఒకేసారి ಕಟ್ చేసుకోవచ్చు, ಇಲ್ಲಾಂದರೆ ಒಂದೊಂದು ಶೀಟ್ ಒಂದೊಂದು ಸಾರಿ ಕಟ್ ಮಾಡ್ಬೋದು. So first let us take this one, gold one. ఓకే, అండ్ ఇవి కొంచెం అతుక్కుంటాయి. సో ఒకసారి ఇలా రబ్ చేసి తీస్తే వచ్చేస్తాయి. ఓకే, ఒక్కొక్కసారి 2 షీట్స్ కూడా ఇట్లా ఉంటాయి. సెలోఫేన్ షీట్ కట్టర్కి బ్యాక్ సైడ్ కూడా స్కేల్ ఉంటుంది. సో నేను యూజువల్గా 7x5 ఇంచెస్ ప్రీ కట్స్ చేస్తాను కాబట్టి ఒకటి 7 దగ్గర, ఒకటి 5 దగ్గర మార్కింగ్స్ పెట్టుకున్నాను. ఓకే, 7 దగ్గర 5 దగ్గర మార్కింగ్స్ పెట్టుకున్నాను. అండ్ ఇంకొక సైడ్, ఇక్కడ సైడ్ కూడా స్కేల్ ఉంటుంది 7 and 5. సో ఇక్కడ సైడ్ ఈజీగానే ఉంటుంది, కానీ ఇది కొంచెం కనిపించదు కాబట్టి నేను కొంచెం బ్లాక్ మార్కింగ్స్ చేసుకున్నాను. ఓకే, అండ్ దీనికి బ్లేడ్ ఉంటుంది. సో దీంతో ఈజీ అనిపిస్తుంది నాకు సెలోఫేన్ షీట్ కట్ చేయడానికి. షీట్ ఇలా పెద్దగా ఉంది కదా, దీన్ని హాఫ్కి ఫోల్డ్ చేస్తాము. ಓಕೆ, ಇದನ್ನು ಹಾಫಿಗೆ ಫೋಲ್ಡ್ ಮಾಡಿ ಕರೆಕ್ಟಾಗಿ ಇಟ್ಟು ಪ್ರೆಸ್ ಮಾಡಬೇಕು. ప్రెస్ చేసిన తర్వాత నెక్స్ట్ మళ్ళీ వన్స్ అగైన్ హాఫ్కి ఫోల్డ్ ಮಾಡಬೇಕು. ಅಗೈನ್ ಪ್ರೆಸ್. ఓకే, నెక్స్ట్ దీని లోపలికి సెలోఫేన్ షీట్ని పెట్టేసి ఫస్ట్ 7 ఇంచెస్ దగ్గరికి ఈ షీట్ని తీసుకెళ్ళాలి. ఓకే, 7 ఇంచెస్ మీన్స్ దిస్ సెకండ్ మార్కింగ్.
ಆ್ಯಂಡ್ ನೆಕ್ಸ್ಟ್ ఇప్పుడు ಇವಾಗ ಕಟ್ ಮಾಡಬೇಕು. ಓಕೆ ಡನ್. ಇದು ಇಂಥ ಪೆದ್ದ ఉంది కదా, ಇದು ಇಷ್ಟು ಉದ್ದ ಇದೆಯಲ್ಲ, ಸೊ ಇದನ್ನು ನಾವು ಮತ್ತೊಂದು ಸಾರಿ ಕಟ್ ಮಾಡ್ತೀವಿ. ఓకే, ఈ చిన్న షీట్ని సైడ్కి పెట్టేసి ఈ 2 షీట్స్ మాత్రం ఫస్ట్ కట్ చేస్తాం. దాని తర్వాత నెక్స్ట్ అది కట్ చేస్తాం. ಸೊ ಎಲ್ಲ ಸ್ಟ್ರೈಟಾಗಿ ಇಟ್ಕೊಂಡು ನೆಕ್ಸ್ಟ್ ಇವಾಗ ಫಸ್ಟ್ ಮುಂಚೆ 7 ಇಂಚಸ್ಗೆ ಕಟ್ ಮಾಡಿದ್ವಲ್ಲ, ಇವಾಗ 5 ಇಂಚಸ್ಗೆ ಕಟ್ ಮಾಡ್ತೀವಿ. ಸೊ ಆ 7 ಇಂಚಸ್ ಈ ಕಡೆ ಸೈಡ್ ಬರುತ್ತೆ. ಓಕೆ, ಇವಾಗ ಇಲ್ಲಿ ನೋಡ್ಬೋದು 1 2 3 4 5 6 7 ಇಂಚಸ್ ಹತ್ರ ఈ షీట్ ಇದೆ ನೋಡಿ. ఓకే, ఫస్ట్ మనం 7 ఇంచెస్ కట్ చేసుకున్నాం కదా, ఇప్పుడు 5 ఇంచెస్కి కట్ చేసుకోవాలి. ఓకే, ఫస్ట్ మార్కింగ్ దగ్గర పెట్టుకొని కట్ చేసుకోవాలి. ఓకే, ఇప్పుడు 3 కట్స్ రెడీ అయినాయి. ఓకే, ఇది ఒకటి, దీన్ని ప్రీ కట్ అంటారు. ಇವಾಗ ಪ್ರೀ ಕಟ್ಸ್ ರೆಡಿ ಆಗ್ತಿದೆ. ಸೊ 7 into 5 ಯೂಶ್ವಲಿ ಎಲ್ಲರೂ 7 into 5 ಇಲ್ಲಾಂದರೆ 6 into 4 ಮಾಡ್ತಾರೆ ಪ್ರೀ ಕಟ್ಸ್. యూజువల్గా అందరూ 7 into 5 లేదంటే కొందరు 6 into 4 కూడా చేస్తారు. నెక్స్ట్ ఈ షీట్ ఇది కొంచెం చిన్న సైజ్ ఉంటుంది. ఓకే, 7 ఇంచెస్ ఉండదు కాబట్టి ఇది ఏం చేస్తామంటే, ఇది వేస్ట్ చేయకుండా దీన్ని కూడా మనం 7 into 5 లాగా కట్ చేస్తాం. సో ఇప్పుడు మీరు ఇక్కడ చూసుకుంటే 1 2 3 4 5 ಓಕೆ ಆ್ಯಂಡ್ 6. ಸೊ ಇದು 5.5 ಇದೆ. ಸೊ ನಮಗೆ 5 ಇಂಚಸ್ ಬೇಕು, ಒಂದು ಸೈಡ್ 7 ಇಂಚಸ್ ಬೇಕು ಅಲ್ಲ. ಸೊ ಅದಕ್ಕೆ ಏನು ಮಾಡ್ತೀವಿ, ಈ ಕಡೆ ಸೈಡ್ ಇದು ಹಿಂಗೆ ಇರಲಿ, ಈ ಕಡೆ ಸೈಡ್ ಮಾತ್ರ 7 ಇಂಚಸ್ ಇಟ್ಕೊಂಡು ಕಟ್ ಮಾಡಬೇಕು. ಕಟ್ ಮಾಡ್ಕೊಂಡು ಇದನ್ನೆಲ್ಲ ಸೈಡಿಗೆ ಇಡಬೇಕು. ಇವಾಗ ಇದು ಈ ಶೀಟ್ ಎಷ್ಟಾಗಿದೆ, 7 into 5.5 ಆಗಿದೆ. ఓకే, ఈ షీట్ 7 into 5.5 అయింది. సో అది వేస్ట్ చేయకుండా మనం మళ్ళీ ఇట్లా కట్ చేసుకోవచ్చు. అన్నీ కూడా మళ్ళీ సైడ్కి పెట్టుకొని అవన్నీ ఇప్పుడు ఈ షీట్ ఎంత 7 into 5.5 అయింది కాబట్టి మనకి కావాల్సింది 7 into 5 ఇంచెస్ కాబట్టి దాన్ని మళ్ళీ కట్ చేస్తాం. ఓకే, ఇది కొంచెం వేస్టేజ్ అయింది. ఓకే, దాన్ని ఇంకా పడేయాల్సిందే. ಸೊ ಇವన్నీ ಕೂಡ ಮళ్ళీ ಸ್ಟ್ರೈಟ್గా పెట్టుకోవాలి. ಓಕೆ, ಇದೆಲ್ಲ ಕರೆಕ್ಟಾಗಿ ಎಲ್ಲ ಸ್ಟ್ರೈಟಾಗಿ ಇಟ್ಕೊಂಡು ನೆಕ್ಸ್ಟ್ ಇದ್ರ ಒಳಗೆ ಜೋಡಿಸಿ ಮತ್ತೊಂದು ಸರಿ 5.5 ಬೇಕು. 7 into 5 ಇಂಚಸ್ ಬೇಕು ಅಲ್ಲ, ಇದು 7 into 5.5 ಇದೆಯಲ್ಲ, ಸೊ ಅದನ್ನು ಕಟ್ ಮಾಡ್ತೀವಿ. ಓಕೆ, ಈ ಕಡೆ ಸೈಡ್ ಇವಾಗ 7 ಇದೆ, ಇಲ್ಲಿ 5 ಇದೆಯಲ್ಲ, ಇದು ಎಕ್ಸ್ಟ್ರಾ ಇನ್ನೊಂದು ಸ್ವಲ್ಪ ಇದೆಯಲ್ಲ, ಸೊ ಇದಿಷ್ಟು ಕಟ್ ಮಾಡಿಬಿಡ್ತೀವಿ. ಸೊ ಆವಾಗ 7 into 5 ಆಗುತ್ತೆ. ಓಕೆ, ಇದೊಂದು ಸ್ವಲ್ಪ ವೇಸ್ಟೇಜ್ ಆಗಿದೆ. ಸೊ ಇವಾಗ ಈ ಶೀಟ್ಸು, ಈ ಫಸ್ಟ್ ಕಟ್ ಮಾಡಿರೋ షీట్స్ ఇవి రెండు కూడా అన్నీ సేమ్ 7 into 5 ఇంచెస్ అయినాయి. ఓకే, ఇది ప్రీ కట్స్. 10 రూపీస్ బ్లేడ్ కట్టర్స్ ఉంటాయి. సో వాటితో అయినా కూడా మనం కట్ చేసుకోవచ్చు. సో ఇవన్నీ కూడా ఒక జిప్ కవర్లో పెట్టేస్తాం. ಓಕೆ, ಅದೆಲ್ಲ ಪ್ರೀ ಕಟ್ಸ್ ಜಿಪ್ ಕವರಲ್ಲಿ ಇಟ್ಕೊಂಡು ಲಾಸ್ಟಿಗೆ ಎಲ್ಲ ಕಟ್ಟಿಂಗ್ಸ್ ಎಲ್ಲ ಮುಗಿದ್ಮೇಲೆ ಲಾಸ್ಟಿಗೆ ರೋಲ್ಡ್ ಕೋನ್ಸ್ ಮಾಡ್ತೀವಿ. నెక్స్ట్ ఇది. సో ఇది కూడా ట్రాన్స్పరెంటే. సో ఫ్రోజన్ కూడా సేమ్ ఇదే విధంగా కట్ చేస్తాం. ఫ్రోజన్ కూడా మీలో చాలామంది ఆన్లైన్ హెన్నా క్లాసెస్ నెక్స్ట్ బ్యాచ్ ఎప్పుడు ఉంది అని అడుగుతున్నారు కదా. సో నెక్స్ట్ బ్యాచ్
ఈ మంత్ 24th అంటే సెప్టెంబర్ 24th నుంచి స్టార్ట్ అవుతుందండి. క్లాసెస్ వచ్చేసి జూమ్ యాప్లో లైవ్ క్లాసెస్ ఉంటాయి. డైలీ 3 to 4:30 ఆఫ్టర్నూన్ ఉంటుంది, మండే టు ఫ్రైడే. అండ్ డైలీ రికార్డింగ్స్ కూడా ప్రొవైడ్ చేస్తాను. ఎవరైనా క్లాస్కి మిస్ అవుతే రికార్డింగ్స్ చూసుకోవచ్చు. బేసికల్గా క్లాసెస్ ఇంగ్లీష్లో ఉంటాయి అండ్ మధ్య మధ్యలో నేను తెలుగు అండ్ కన్నడ కూడా మిక్స్ చేస్తూ ఉంటాను. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మళ్ళీ మధ్యలో అడగొచ్చు తెలుగు ఆర్ కన్నడలో. కోర్స్ అయిపోయిన తర్వాత ఈ సర్టిఫికేట్ కూడా ప్రొవైడ్ చేస్తాను. ఈ కోర్స్ అయిపోయిన తర్వాత మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కూడా మళ్ళీ కాల్ ఆర్ మెసేజ్ చేసి అడగొచ్చు. రికార్డింగ్స్ చూసే వాళ్ళు రికార్డింగ్స్ చూస్తూ ఏమైనా డౌట్స్ ఉంటే కాల్ ఆర్ మెసేజ్ చేసి అడగొచ్చు. ఇవన్నీ ప్రీ కట్స్ అయిపోయినాయి. నెక్స్ట్ ఇంకా ఫ్రోజన్ ప్రీ కట్స్ చేద్దాం. సో ఈ ఆన్లైన్ హెన్నా క్లాసెస్లో నేను ఏమేమి నేర్పిస్తాను అనేది సిలబస్ కూడా నేను మీకు ఆల్రెడీ నా యూట్యూబ్ ఛానల్లోనే వీడియో పోస్ట్ చేశాను, ఆన్లైన్ హెన్నా క్లాసెస్ ఫర్ బిగినర్స్ అని. అది చూడని వాళ్ళ కోసం లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఇస్తాను, అది చూడండి. దాంట్లో మీకు క్లియర్గా ఈ కోర్స్ గురించి మొత్తం కూడా ఉంటుంది. ప్రొఫెషనల్ మెహందీ నేర్చుకోవాలని ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళ కోసం నెంబర్ అయితే స్క్రీన్ పైన ఇస్తాను, అలాగే డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను. ఇంకా ఇన్స్టాగ్రామ్ ఐడి కూడా ఇస్తాను. ఇన్స్టాగ్రామ్లో కానీ వాట్సాప్లో కానీ మెసేజ్ ఆర్ కాల్ చేయొచ్చు. కానీ నార్మల్ కాల్స్ ఆ నెంబర్కి ఉండవు. సో వాట్సాప్ కాల్ కానీ వాట్సాప్ మెసేజ్ కానీ లేదంటే ఇన్స్టాగ్రామ్ మెసేజ్ కానీ కాల్ కానీ చేయొచ్చు. అక్కడ నేను మీకు ఫీజ్ డీటెయిల్స్ అండ్ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ షేర్ చేస్తాను. ఇవన్నీ ఫ్రోజన్ షీట్స్. సో ఫ్రోజన్ షీట్స్ కూడా ప్రీ కట్స్గా చేసిన తర్వాత నెక్స్ట్ రోల్డ్ కోన్స్ చేస్తాను. నెక్స్ట్ రోల్డ్ కోన్స్ అన్ని వేయడానికి ఒక బాస్కెట్, ఇంకా టేప్ డిస్పెన్సర్, అలాగే ఒక పిన్ కూడా కావాలి. ఒక్కో ప్రీ కట్ తీసుకొని 7 inches సైడ్ లెఫ్ట్ హ్యాండ్తో పట్టుకొని, అది కూడా 4 fingers వదిలేసి అక్కడ నుంచి పట్టుకొని రైట్ హ్యాండ్తో రోల్ చేయాలి. ఈ 4 fingers గ్యాప్ ఎందుకు వదులుతామంటే అన్ని కోన్స్ ఒకే సైజు రావాలన్నట్టుగా. కొందరు మిడిల్ నుంచి కూడా పట్టుకుంటారు, అంటే ఆ 7 inchలో హాఫ్ నుంచి కూడా పట్టుకుంటారు. అలా రోల్ చేస్తూ ఉంటే మనకి కోన్ టిప్ దగ్గర కార్నర్ వస్తుంది. ఓకే, ఆ కార్నర్ని మనం టేప్తో సీల్ చేస్తాము. సో ఆ కార్నర్ కూడా మనకి కోన్ టిప్ దగ్గరనే రావాలి. అదే మనకి కోన్ టిప్ దగ్గర కాకుండా ఇంకా వెనకాల సైడ్ వస్తే అది మన కోన్ రోల్ కరెక్ట్ రాలేదు అన్నట్టుగా. ఇప్పుడు పిన్ ఇన్సర్ట్ చేశాను కదా, సో ఆ పిన్ మరీ గట్టిగా కూడా ఉండకూడదు, మరీ లూజ్గా కూడా ఉండకూడదు. ఫ్రీగా మూవ్ అవుతూ ఉంటే ఇంకప్పుడు మన కోన్ రోలింగ్ ప్రాపర్గా ఉన్నట్లు. కొంచెం లూజ్గా ఉందంటే ఇంకా కొంచెం రోల్ చేయాలి, టైట్గా రోల్ చేయాల్సి ఉంటుంది. ఒక కార్నర్ కోన్ టిప్ దగ్గర సీల్ చేసాం కదా, ఇంకొక కార్నర్ ఇక్కడ ఉంటుంది. సో దాన్ని ಕೂಡ ಸೀಲ್ చేయాలి. ನೆಕ್ಸ್ಟ್ ಬ್ಯಾಚ್ ಆಫ್ ಆನ್ಲೈನ್ ಹೆನ್ನಾ ಕ್ಲಾಸಸ್ ಯಾವಾಗಿಂದ ಸ್ಟಾರ್ಟ್ ಆಗುತ್ತೆ ಅಂತ ಕೇಳ್ತಿದ್ದೀರಾ. ಸೊ ಈ ಮಂತ್ 24th ಅಂದರೆ ಸೆಪ್ಟೆಂಬರ್ 24th ಇಂದ ಸ್ಟಾರ್ಟ್ ಆಗ್ತಿದೆ. ಆನ್ಲೈನ್ ಲೈವ್ ಕ್ಲಾಸಸ್ ಜೂಮ್ ಆ್ಯಪಲ್ಲಿ ಇರುತ್ತೆ. ಮಂಡೇ ಟು ಫ್ರೈಡೇ 3 to 4:30 PM ಆಫ್ಟರ್ನೂನ್ ಇರುತ್ತೆ. ಕ್ಲಾಸಸ್ ಇಂಗ್ಲೀಷಲ್ಲಿ ಇರುತ್ತೆ ಮತ್ತು ಕನ್ನಡ ತೆಲುಗು ಅಲ್ಲಿ ಮಿಕ್ಸ್ ಇರುತ್ತೆ. ಮತ್ತು ನಿಮಗೇನಾದರೂ ಡೌಟ್ಸ್ ಇದ್ದರೆ ಕೇಳ್ಬೋದು ಕ್ಲಾಸಲ್ಲಿ. ನೀವೇನಾದರೂ ಅಕಸ್ಮಾತಾಗಿ ಕ್ಲಾಸ್ಗೆ ಅಟೆಂಡ್ ಆಗೋಕ್ಕಾಗಿಲ್ಲ ಅಂತಂದರೆ ರಿಕಾರ್ಡಿಂಗ್ಸು ಪ್ರೊವೈಡ್ ಮಾಡ್ತೀವಿ. ಸೊ ರಿಕಾರ್ಡಿಂಗ್ಸು ನೋಡಿ ಕಲಿಬೋದು. ಅದರಲ್ಲಿ ನಿಮಗೆ ಏನಾದ್ರು ಡೌಟ್ಸ್ ಇದ್ದರೆ ಕಾಲ್ ಆರ್ ಮೆಸೇಜ್ ಮಾಡಿ ಕೇಳ್ಬೋದು. ಆ್ಯಂಡ್ ಈ ಕೋರ್ಸ್ ಮುಗಿದ್ಮೇಲೆ ಈ ಸರ್ಟಿಫಿಕೇಟ್ ಕೊಡ್ತೀನಿ. ಕೋರ್ಸ್ ಮುಗಿದ್ಮೇಲೆನೂ ನಿಮಗೆ ಏನಾದ್ರು ಡೌಟ್ಸ್ ಇದ್ದರೆ ಮತ್ತೆ ಕಾಲ್ ಆರ್ ಮೆಸೇಜ್ ಮಾಡಿ ಕೇಳ್ಬೋದು. ಕೋರ್ಸಲ್ಲಿ ನಾನು ಏನೇನು ಕಲಿಸ್ತೀನಿ ಅಂತ ಹೇಳಿ ಆಲ್ರೆಡಿ ಒಂದು ವಿಡಿಯೋ ನಾನು ಯೂಟ್ಯೂಬ್ ಚಾನಲಲ್ಲೇ ಪೋಸ್ಟ್ ಮಾಡಿದೆ. ಆನ್ಲೈನ್ ಹೆನ್ನಾ ಕ್ಲಾಸಸ್ ಫಾರ್ ಬಿಗಿನರ್ಸ್ ಅಂತೇಳಿ. ಅದರಲ್ಲಿ ನಿಮಗೆಲ್ಲ ಡೀಟೇಲ್ಸ್ ಇರುತ್ತೆ ಈ ಕೋರ್ಸ್ ಬಗ್ಗೆ, ಸಿಲೆಬಸ್ ಆದರೂ ರಿಜಿಸ್ಟ್ರೇಷನ್ದು ಹೇಗೆ ಅಂತೇಳಿ ಎಲ್ಲನೂ ಇರುತ್ತೆ. ಸೊ ಅದೊಂದು ಸರಿ ನೋಡಿ, ಲಿಂಕ್ ಡಿಸ್ಕ್ರಿಪ್ಷನಲ್ಲಿ ಕೊಡ್ತೀನಿ. ಇನ್ಮೇಲೆ ಕೊಟ್ಟಿರೋ ನಂಬರ್ಗೆ ಮೆಸೇಜ್ ಆರ್ ಕಾಲ್ ಮಾಡಿದರೆ ನಾನು ನಿಮಗೆ ಫೀಸ್ ಡೀಟೇಲ್ಸ್ ಆ್ಯಂಡ್ ರಿಜಿಸ್ಟ್ರೇಷನ್ ಪ್ರಾಸೆಸ್ ಶೇರ್ ಮಾಡ್ತೀನಿ. ಸೊ ನೋಡ್ತಾ ಇದ್ದೀರಲ್ಲ, ಟ್ರಾನ್ಸ್ಪರೆಂಟ್ ರೋಲ್ಡ್ ಕೋನ್ಸ್ ಎಲ್ಲ ಮುಗೀತು. నెక్స్ట్ ఫ్రోజన్ రోల్డ్ కోన్స్ కూడా రోలింగ్ సేమ్, అన్నిటికీ సేమ్. ట్రాన్స్పరెంట్ అయినా ఫ్రోజన్ అయినా మెటాలిక్ అయినా అన్నింటికి రోలింగ్ మాత్రం సేమ్ ప్రాసెస్. ఇప్పుడు ఇక్కడ నేను చేసినవి పెన్సిల్ కోన్స్ టైప్ ఉంటాయి. ఈ కోన్ రోలింగ్ లోనే మనకి పెన్సిల్ కోన్స్ అని ఉంటుంది, మీడియం సైజ్ ఉంటుంది, ఇంకా కొంచెం లార్జ్ సైజ్, అట్లా డిఫరెంట్ సైజెస్ కూడా ఉంటాయి. ప్రాక్టీసింగ్ అండ్ సెల్ఫ్ పర్పస్ కి అయితే పెన్సిల్ కోన్స్ బెస్ట్. సేల్ పర్పస్ కి అయితే కొంచెం మీడియం సైజు, ఇంకా కొందరు 40 grams 50 grams ఒక్కొక్క కోన్ అట్లా కూడా చేస్తారు. సో అట్లా మనం వాళ్ళ కావాల్సిన రిక్వైర్మెంట్స్ని బట్టి మనం రోల్ చేయవచ్చు. ఇప్పుడు ఈ ఆర్డర్ ఇచ్చిన కస్టమర్ ప్రాక్టీసింగ్ పర్పస్కి కాబట్టి నేను అన్నీ కూడా కొంచెం పెన్సిల్ కోన్సే చేశాను, 0.3 mm పిన్ పెట్టి. సో అన్ని 50 ఫ్రోజన్ రోల్డ్ కోన్స్ కూడా రెడీ అయిపోయినాయి. ఓకే, సో దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో. సో whoever are interested to learn professional mehendi can message me on Instagram or else WhatsApp number and Instagram ID I will be giving on the screen and also in the description. Last date to register is 23rd September. Only limited seats available. Okay, chalo, bye.